హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిల్క్ మ్యాజిక్. మీకు నేను థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలని చూపెట్టబోతున్నాను. నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్ అండ్ 6 కట్ బ్యాంగిల్ తీసుకున్నానండి. ఇంకా ఈ థ్రెడ్నేమో యూస్ చేస్తాను. నేను ఇక్కడ ఈ బోర్డులాడితే నేను లూడో బోర్డు నన్ను తీసుకున్నానండి. మీ దగ్గర పిచ్ బోర్డు అంటే తీసుకోవచ్చు. 20 సెంటీమీటర్ ఉంటుంది. దీనికేమో మనం 20 రౌండ్స్ అయినా 25 రౌండ్స్ అయినా తీసుకుంటాం. నేను 25 రౌండ్స్ తీసుకుంటున్నాను 6 కట్ బ్యాంగిల్స్కి. అదే 4 కట్కి అయితే మనం 50 ర్యాప్స్ అనేది తీసుకోవాలండి. తీసుకోవాలి. మనం ఇక్కడ ఒక 25 రౌండ్స్ తీసుకుంటున్నామండి. రౌండ్ తీసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకున్నాము. ఎంత థ్రెడ్ అనమాట వస్తుంది మనకి, ఒక చివర్లోని ఉండిపోతుంది కదా, దాన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత దానికి మనం గ్లూతోని అంటించుకోవాలండి. ఇలా మీరు కనుక నా ఛానల్లో ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నేను మీతో కోరేది ఒక లైక్, కమెంట్ మాత్రమే. ఇప్పుడు మనం బ్యాంగిల్ని తీసుకొని బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసి ఆ థ్రెడ్ని గ్లూ మీద అంటిస్తామండి. ఇలాగా చూడండి, చూపిస్తున్నాను. ఎక్కువ గ్లూ అప్లై చేయకండి, కొంచెమే చాలు. గ్లూ అప్లై చేసిన తర్వాత వెంటనే మీరు ర్యాప్ చేయకండి, ఎందుకంటే అది ఊడిపోతుంది. కొంచెం డ్రై అవ్వడానికి ఉంచేయండి. చూడండి, నేను ఉంచేసాను కొంచెంసేపుకి అలాగా. దాని తర్వాత దానికి ర్యాప్ చేయడం స్టార్ట్ చేశాను. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఒక చేత్తో మీకు పట్టుకొని టైట్గా ఇంకో చేత్తోని ర్యాప్ చేసుకోవాలి. ఓవర్ ల్యాప్ చేయకండి, ఎందుకంటే అది బాగా కనిపించదు, ఫినిషింగ్ బాగా రాదు. కదా ఎంత క్లీన్గా వస్తుందో ఇలాగనమాట ర్యాప్ చేసుకోవాలి. మనకి 6 కట్ అయితే ర్యాప్ ఎక్కువ థ్రెడ్ పట్టదు. ఇదిగో ర్యాపింగ్ అయిపోయిందండి. లాస్ట్కి కొంచెం ఇలా మిగిలిపోతుంది కదా, దాన్నేమో ఇలా కట్ చేసేసుకొని మనం గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అప్లై చేసిన తర్వాత కొంచెం డ్రై అవ్వనియాలి. ఓకే అండి, ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా గ్లూ ఎక్స్ట్రా అనేది అలా చేతితో తీసేసి 6 కట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు చాలా ఈజీగా ఉంటుంది చేయడానికి, ఎక్కువ థ్రెడ్ కూడా పట్టదు. ఇప్పుడు నేను మీకు 4 కట్ బ్యాంగిల్స్ చూపిస్తానండి. ఇది 4 కట్ బ్యాంగిల్ నా దగ్గర లేదు, నేను 6 కట్కి నేనేమో 4 కట్ చేసుకున్నాను. సేమ్ ప్రొసీజర్ అండి. అలాగే ఇప్పుడు నేను 50 ర్యాప్స్ అని తీసుకుంటాను. ఓకే, కట్ చేసుకున్నానండి. ఇప్పుడేమో సేమ్ అండి, సేమ్ ప్రొసీజర్ అన్ని మీకు బ్యాంగిల్స్కి సేమ్ ప్రొసీజరే మీరు ఫాలో అవ్వాలి. కానీ ఎంత అంటే థ్రెడ్ తీసుకోవాలి, అది కొంచెం క్యాల్కులేట్ చేయాలి. మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, దీనికేమో అదే మీరు 1 కట్ బ్యాంగిల్ అంటే మీకు ఎక్కువ థ్రెడ్ పడుతుందండి. ఇదిగోండి 2 బ్యాంగిల్స్ ఏమో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.